హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉండే ఒక ఫ్రాక్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఫ్రాక్ కోసం నేనైతే ప్లెయిన్ శారీ ఉన్నది నా దగ్గర, ముందే దాన్ని తీసుకున్నాను. అలాగే సాటిన్ క్లాత్ని అయితే లైనింగ్ కోసం తీసుకున్నాను. కాటన్ క్లాత్ అయితే ఏం వేయలేదండి. ఇప్పుడు ఫ్రాక్ బాడీ పార్ట్ కోసం అయితే ఇలా 4 లేయర్స్గా క్లాత్ను పరుచుకోవాలి. ఇప్పుడు దానిపైన ఎడ్జెస్ నుండి పైకి నేను ఇలా మెజర్మెంట్ అయితే పై పీస్ కోసం చేసుకుంటున్నాను. ఫ్రాక్ పై పీస్ కోసం ఇలా మెజర్మెంట్ అయితే చేసుకుంటున్నానండి. దానికోసం 8.5 ఇంచెస్ తీసుకున్నాను. కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. టోటల్గా 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో తీసుకొని దానిపై నుంచి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ కోసం అయితే మెజర్మెంట్ చేసుకోవాలి. దానికోసం 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ కోసం కూడా 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా వీటి రెండింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు కిందికి చంక భాగంలో ఆమ్ రౌండ్ కోసం అయితే 4.5 తీసుకుంటున్నాను. 4.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ చెస్ట్ కోసం అయితే 13 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. అంటే 13 అంటే ఆఫ్ చేసుకోవాలి. 13లో అంటే 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్గా గీసుకున్న తర్వాత కమ్మర్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. అదైతే 12 ఇంచెస్ ఉందండి. 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత 1 లైన్ గీసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడైతే సరిగా కనిపించలేదు, వీడియోలో సరిగా పడలేదు. నేను మళ్ళీ చూపిస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. దానికోసం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము కదా, అక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ గీసిన తర్వాత అందులోనే రౌండ్ షేప్ని అయితే డ్రా చేసి ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. పై పీస్ను కంప్లీట్గా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ హోల్ వరకు, అలాగే సైడ్ జాయింట్ దగ్గర కంప్లీట్గా కట్ చేసుకొని దీనిని మెయిన్ క్లాత్ పైన పరుచుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్తో కట్ చేసుకుంటే 8 to 10 ఇయర్స్ వాళ్ళకి కూడా వస్తుందండి ఈ ఫ్రాక్. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా నేను 5 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. ఎందుకంటే నేను జిప్ పెట్టడం లేదు కాబట్టి ఫ్రాక్ పైనుంచి వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బ్యాక్ నెక్ డీప్ పెట్టాను. అలాగే ఫ్రంట్ నెక్ అయితే చిన్నగా పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ను కట్ చేసాము కదా, అలాగే బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ కోసం డ్రా చేయాలి. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, అక్కడ నుంచి కిందకు ఇలా 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని అలాగే అక్కడ నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే పైన 1/2 ఇంచ్ కుట్టుకోతుంది కాబట్టి 4.5 వరకు వస్తుంది. ఇలా 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి ముందుగా, ఎందుకంటే కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి. నేనైతే బ్యాక్ నెక్ రౌండ్ నెక్ పెట్టాలనుకుంటే ఇందులో రౌండ్ డ్రా చేయాలి. ఫ్రంట్ నెక్ డ్రా చేశాం కదా అలా, లేదనుకుంటే నేనైతే స్క్వేర్ నెక్ పెట్టేశాను కాబట్టి స్క్వేర్ నెక్ ఇలా డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కోసం వాడే సాటిన్ క్లాత్ని అయితే ఇలా 2 వరుసలు ఫోల్డ్ చేయాలి ముందుగా. దానిని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కోన్ షేప్లో కింద పరుచుకోవాలి. కోన్ షేప్లో అంటే కరెక్ట్గా కోన్ షేప్ రావాలి, లేదంటే కొలతలు మాత్రం కరెక్ట్గా రావండి. ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కమ్మర్ అంటే నడుము ఎంత కొలత ఉంటుందో అంత ఇక్కడ స్టార్టింగ్లో కోన్ షేప్ వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత నేనైతే 6 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. పైన కమ్మర్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇలా 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా నేను చెప్పిన విధంగా చూడండి. ఇప్పుడు ఒక లైన్ అయితే డ్రా చేశాను కదా, అక్కడ నుండి ఇలా చూసుకుంటూ ఇప్పుడు 7.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను నేను. అక్కడక్కడ ఇప్పుడు మనం ఇక్కడైతే స్టార్టింగ్లో ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇక్కడ పెట్టాం కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. ఇలా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఒక్క దగ్గరే స్టార్టింగ్లో మెజర్మెంటు ఒక్క దగ్గర పెట్టి ఇక్కడ కిందన జరుపుకుంటూ వస్తే కరెక్ట్ రాదు. కాబట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తే రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను 7.5 ఇంచెస్ పెట్టాను కదా, అక్కడ నుంచి కిందకు ఫ్రిల్ వస్తుంది కాబట్టి నేను 7.5 ఇంచెస్ ఏమో అక్కడ మార్కింగ్ ఒకటి చేసుకున్నాను. టోటల్ మెజర్మెంట్ మాత్రం 24 ఇంచెస్. ఇప్పుడు నేను 24 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది లైనింగ్ మనం 24 ఇంచెస్ తీసుకుంటాము. 7.5 ఇంచెస్ దగ్గర
మెయిన్ క్లాత్ తీసుకుంటాము. కింద ఫ్రిల్ కోసం స్ట్రేట్ క్లాత్, మళ్ళీ ఇప్పుడు పైన 7.5 ఉంటుంది కదా, అది మెయిన్ క్లాత్ తీసుకుంటాము. ఇది లైనింగ్ కాబట్టి ఫుల్గా ఉండాలి కాబట్టి నేను 24 తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు నేను 7.5 ఎందుకు పెట్టుకున్నాను అనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, కట్ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చిందండి. ఇప్పుడు దీనిని ఇలా పక్కన పెట్టేసి మెయిన్ క్లాత్ని అయితే సేమ్ ఇలాగే కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ కోన్ షేప్లో ఫోల్డ్ చేసిన దానిపైన ఇలా లైనింగ్ని అయితే దానిపైన పరుచుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఎంత కట్ చేసుకోవాలంటే, లైనింగ్ని అయితే 24 ఇంచెస్ కట్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ను మాత్రం 7.5 ఇంచెస్, అంటే స్టార్టింగ్లో నేను 7.5 ఇంచెస్ మార్కింగ్ చేశాను కదా, అంతవరకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కిందకు మళ్ళీ ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి నేను అలా 7.5 మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 7.5 మార్కింగ్ అయితే ఎక్కడ వరకు చేశానో ఈ లైనింగ్ వేసి అక్కడ వరకు క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ ఎక్కువ తీసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసి అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. టేప్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎలాగైతేనేమి అని చెప్పేసి ఇలానైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ 7.5 ఉంది, లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే మనం మెయిన్ క్లాత్ మళ్ళీ కింద ఫ్రిల్స్ పెట్టేటప్పుడు లోపల కనిపించకుండా నీట్గా ఉండాలి కాబట్టి లైనింగ్ అయితే ఎక్కువనే వేశాను. ఇప్పుడు 7.5 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. రౌండ్గా వచ్చే విధంగా చూసుకోవాలండి. ఆర్గంజా క్లాత్ కాబట్టి కొంచెం అటు ఇటు జరగచ్చు. ఒకవేళ ఆర్గంజా క్లాత్ లేకపోతే జార్జెట్ అయినా కూడా పిన్స్ పెట్టుకోవడం బెటర్. పిన్నులు పెట్టడం వల్ల జారకుండా ఉంటుంది క్లాత్. నేనైతే పిన్స్ ఏం పెట్టలేదు, అలవాటు కాబట్టి అలాగే కట్ చేసేసాను. ఇలా ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 7.5 ఇంచెస్ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. సైడ్ నాకు కొంచెం క్లాత్ బాగా రాలేదని చెప్పేసి నేనైతే సైడ్కి కొంచెం ఎక్స్ట్రా ఉంచాను, 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు అది కట్ చేసేస్తున్నాను. మెజర్మెంట్ ప్రకారం అయితే కరెక్టే ఉంటుందండి. ఇంతకుముందు బాడీ పార్ట్ ఓన్లీ లైనింగే కట్ చేసాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన బాడీ పార్ట్ని ఇలా వేసేసి కట్ చేసేస్తున్నాను. ఎంత ఉందో అంతవరకు మాత్రమే కట్ చేశాను, 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచాను సేఫ్టీ కోసం. ఇప్పుడు మెయిన్ క్లాత్ను 8 ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసి స్ట్రైట్ పీస్నే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం 7.5 మాత్రమే తీసుకున్నాం కదా, కిందన ఈ 8 ఇంచెస్తో ఫ్రిల్స్ అయితే పెట్టేయాలండి కంప్లీట్గా. గేర్ ఎంత వస్తుందో అంత వరకు కూడా ఎన్ని పీసెస్ ఎక్స్ట్రా ఉంటే అన్ని పీసెస్ తీసేసుకొని ఇలా స్ట్రైట్గా 8 ఇంచెస్ వరకు కట్ చేసేసుకొని అన్నింటినీ పీకో చేసి అలాగే ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా నేను ఒక పీస్ కట్ చేసిన తర్వాత సేమ్ మెజర్మెంట్ ప్రకారం ఇలా పీసెస్గా అన్నీ కట్ చేస్తున్నాను. క్లాత్ ఎంత ఉందో అంతవరకు మొత్తంగా కట్ చేసేసాను. ఫ్రిల్స్ కోసం ఎక్కువనే పడుతుంది కాబట్టి మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటే చూడడానికి అయితే అంత బాగుంటుందండి. ఇలా ఫ్రిల్స్ కోసం అన్ని పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు అంబ్రిల్లా కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ మాత్రం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి ఇంట్లో పెట్టలేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.